ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారి సూచనల మేరకు ప్రతి సభలో కూడా మహిళా దినోత్సవ సభలో పారిశుద్ధ కార్మికులను భాగస్వాములను చేయాలని, వారిని అన్ని రంగాల్లో వారికి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలని, తప్పకుండా వారి వల్లనే ఇవాళ శుభ్రత అనేది ఉంటుంది. కాబట్టి పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళు మన ప్రాంత శుభ్రత కోసం వారు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఇది ఇచ్చే శాలరీస్ కూడా రాబోయే రోజుల్లో వేతనాలు కూడా పెంచాలని, వారికి ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వాలని, ప్రత్యేకంగా వారిని అన్ని విషయాల్లో వాళ్ళని ముందుంచాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడంతో వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్స్, మిగతా సోదరిమణులందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకలను జరుపుకుంటున్న సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించినటువంటి శివకుమార్ గారిని, మాధవి గారిని మనస్ఫూర్తిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అభినందిస్తూ, మరి మహిళలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మంచి రోజులు వచ్చినాయి. పేద మధ్యతరగతి మహిళలందరూ కూడా మరి నిరాశ నిస్పృహకు లోన్ కాకుండా మీరందరూ కూడా కొంచెం సమయం ఇచ్చినట్టయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరినీ కూడా ఆదుకుంటుంది. ఇల్లు లేనటువంటి వాళ్ళని కూడా మరి ప్రజాపాలనలో అప్లై చేసినటువంటి మీ అందరూ కూడా L1 L2లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి మా స్థానిక డివిజన్ అధ్యక్షులు మిగతా మీ పేర్లు ఇవ్వండి. మీ అందరి కూడా తీసుకుపోయి రాబోయే కొన్ని రోజుల్లో ఇంకా 8 సంవత్సరాలు మన ప్రభుత్వమే ఉంటుంది, రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి మీకు అందరికీ ఇల్లు లేనటువంటి వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. పెన్షన్లు లేనటువంటి వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. తప్పకుండా కొంత గత ప్రభుత్వం చేసిన అప్పులను మరి లైన్లో పెడుతూ వాటిని వాళ్ళు చేసినటువంటి అప్పులకు ఇంట్రెస్ట్ కడుతూనే ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ కొంత పెన్షన్లకు ఆలస్యమైన మాట వాస్తవం. ఏదేమైనప్పటికీ కూడా పెన్షన్లు ఇవ్వడంతో పాటు 2,000 మహిళలందరికీ ఇవ్వడం, తర్వాత మరి విద్యుత్ శక్తి కూడా ఇవాళ ఈ డివిజన్లోని 7,000 మందికి ఫ్రీ కరెంట్ వస్తూ ఉంది, మరి ఫ్రీ బస్సు వస్తూ ఉంది. గ్యాస్ మరి 10 సంవత్సరాలు వారు రేషన్ కార్డు ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు సన్న బియ్యం ఇవ్వడంతో పాటు మళ్ళీ ఈ నెలలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని 3 నెలల రైస్ కూడా ఒకేసారి ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. ఇవన్నీ కూడా యూటిలైజ్ చేసుకోవాలి. మీరందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి ఆశీర్వదించినట్టయితే చరిత్రలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగాలు, ఈ దేశ ప్రజలను ఇవాళ ముందుకు తీసుకుపోతున్నటువంటి తీరును, రాహుల్ గాంధీ గారు ఈ ప్రజల కోసం చేస్తున్నటువంటి పోరాటాన్ని వీళ్ళందరూ కూడా దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ప్రతి మహిళను, కుత్బుల్లాపూర్లో ఉన్న ప్రతి మహిళను కూడా మరి లక్షాధికారులను చేయాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రో తప్పకుండా 1,00,000 మందిని లక్షాధికారులను చేయాలి, 1,00,00,000 మందిని లక్షాధికారులను చేయాలని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు కోటీశ్వరులను చేయాలని చెప్పి చెప్పిండ్రో అందులో కుత్బుల్లాపూర్లో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మరి కోటీశ్వరులను చేసే బాధ్యత తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ కుత్బుల్లాపూర్ పక్షాన తీసుకుంటాం. మీ అందరికీ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగే విధంగా సంక్షేమం మీకు అందరికీ